వాక్యం తెలియచేస్తుంది. కనుక అది జరగకుండగానే, అలాంటి ప్రమాదంలో పడకుండగానే మనల్ని మనం సరిచేసుకోవటం, సరిదిద్దుకోవటం మనకి ఎంతైనా మేలు, మంచిదనే సమాచారాన్ని మనం తెలుసుకోవటం మనకి ఎంతైనా అవసరం. ఇంతకీ పౌలు గారు ఏమంటుందంటే, వారి సంగతిని, వారి చరిత్రని తెలియపరుస్తూ, ఎత్తి చూపిస్తూ, వారు ఎందుకు నశించిపోయారంటే, ఎందుకు వారు ప్రమాదంలో పడిపోయారంటే, ఎందుకు అర్ధాంతంగా తనువు చాలించారంటే, వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, వారు ఏం చేశారట? అనేకులు ఇష్టంగా లేరు. వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించారు. వారికి ఏది ఇష్టమో అది చేశారు. వారికి ఏది నచ్చుతుందో అలా జీవించారు. ఆ కారణాన్ని బట్టి వారు అరణ్యములో సంహరించబడ్డారని వాక్యము చాలా హెచ్చరికగా మనకు తెలియచేస్తుంది. బైబిల్లో 2 గుంపులు మనం చూడొచ్చు. ఒకటి దేవునికి ఇష్టమైన వారు, దేవునికి ఇష్టము కానివారు. ఇంతకీ వారు ఎలా ఉన్నారు, ఎలా జీవించారంటే, ఎక్కువ శాతం దేవునికి ఇష్టలుగా లేరు. దేవునికి ఇష్టలుగా లేరు. మరి ఎంతమంది వెంబడించారు అంటే, లక్షల కొలది ప్రజలు వెంబడించారు. వారిలో ఎంతమంది దేవునికి ఇష్టలు ఉన్నారంటే, ఎక్కువ శాతం లేరు. కాబట్టి వారు అరణ్యములో రాలిపోయారు అని మనం వాక్యాన్ని చూస్తున్నాం. ఇష్టమైన వారు ఎవరు బైబిల్ ప్రకారం మనం చూస్తే, నేను చెప్తాను, మీరు వీలైతే చదవండి, లేకపోతే చూడండి. సామెతలు 11:26 మొదటి పేరాలో చూస్తే, యథార్థవంతులు దేవునికి ఇష్టలు. ఎవరండి? ఎవరు ఇష్టలు అంటే దేవునికి? పాటలు పాడిన వారు కాదు, ప్రసంగాలు చేసిన వారు కాదు, వాక్యం బాగా తెలిసిన వారు కాదు, లేకపోతే చదువు ఉన్నవారు కాదు, బలమున్నవారు కాదు, ధనమున్నవారు కాదు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కాదు. నువ్వు ఏ తలంతులున్నా వీటన్నిటికంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే, దేవుడు నీ పట్ల ఇష్టము చూపించాలంటే, నీకున్న అర్హత, నీకుండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే యథార్థత. ఏముండాలట? యథార్థత కలిగిన వారు ఆయనకి ఇష్టలు. మరి అన్ని లక్షల కొలది ఉన్నారు కదా. ఐగుప్తు నుంచి విడిపించబడి పాలు తేనెలు ప్రవహించే దేశం వారికి దేవుడు వాగ్దానం చేశాడు కదా. దేవుడు చేసిన కార్యాలు వారు అనుభవించారు కదా. వారిలో ఒక్కరైనా ఉండలేదంటే ఎక్కువ శాతం మంది వారి ఇష్టానుసారంగా జీవించారట. మీరు ఎందుకో డిస్టర్బ్ చేయకండి, నా వైపే చూడాలి, వాక్యం వైపే మీ చెవులు, మీ మనస్సు అంతా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎండైనా, వాతావరణం ప్రతికూలంగా ఉన్నా మీరు కాస్త బలం తెచ్చుకొని, కొద్దిగా ఉత్సాహాన్ని తెచ్చుకొని దేవుని వాక్యం వైపే మీ మనోనేత్రం ఉండాలి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. మనిషి ఎక్కడుండి మనసు ఎక్కడో ఉంటే వాక్యము పని చేయదు. ఆమేన్ చెప్పండి. కనుక వినండి. ఒకవేళ నీకు వాక్యము వినినప్పుడు నీకు బాధ అనిపించినా, లేకపోతే సంతోషం అనిపించినా, అది సాత్వికముతో మంచి మనసుతో తీసుకుంటే అది మన జీవితాలకు ఆరోగ్యాన్ని, మేలుని చేకూరుస్తుంది. అప్పుడు మీరు ఏమనాలి? ఆమేన్ అనాలి. అన్నీ నేను చెప్తే మీరు చేస్తే ప్రసంగం ఎప్పటికి వెళ్తుందండి. అందుకే మీరు ఏం చేయాలంట? సిద్ధపాటు కూడికని మనం పెట్టాం. మనం ఏముండాలట? సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఎలాగ స్పందించాలో అలా స్పందించాలి. నాకెందుకులే అన్నట్టుగా ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. సరే, వారు నశించిపోవటానికి మొట్టమొదట కారణం ఏంటంటే, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా వారు లేరు.
ఎవరు దేవునికి ఇష్టమైన వారు అంటే యథార్థవంతులు. ఎవరు ఇష్టమైన వారట? నాకు అది ఉందండి, ఇది ఉందండి, నేను అంతండి, నేను ఎంతండి, అబ్బో నన్ను చూస్తే అంత గడగడలాడాలంటే నోరు మూసుకో. నీకు ఉండవలసింది దేవుడు నీలో చూసేది ఏంటంటే యథార్థత. యథార్థత. నువ్వెంత హైట్ ఉన్నావు, ఏ రంగు ఉన్నావు, నీకెంత చదువు ఉంది, నీకెంత తెలివితేటలు ఉన్నాయి, నువ్వెంత గాన కోకిలవు, లేకపోతే వాక్యం నీకు తెలుసు, అది అవసరం లేదు. నీలో ఎంత యథార్థత ఉంది. అందుకే యోబు గురించి అన్నాడు దేవుడు, నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? నీ గురించి నా గురించి ఆ మాట దేవుడు చెప్పగలడా? నా సేవకుడైన యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనముని విసర్జించి ఊజు దేశములోనే ధనవంతుడు, నా కుమారుడు, నా బిడ్డ. ఆమేన్, ఆమేన్. కనుక వారు ఎందుకు అరణ్యంలో ఆకులు రాలినట్టుగా రాలిపోయారు? వారిని ఎందుకు స్వతంత్ర దేశాన్ని, వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకోలేకపోయారు? దేవుడే పగల మేఘస్తంభం అయి ఉండి రాత్రి అగ్నిస్తంభంగా నడిపించిన దేవుడు వారికి తోడుగా ఉన్నా అనేక మంది ఎందుకు రాలిపోయారంటే, అనేకులు ఎక్కువ మంది వారు దేవునికి ఇష్టలుగా లేరంట. ఎవరు దేవునికి ఇష్టలంటే యథార్థవంతులు దేవునికి. మరి నీలో ఎంత ఉంది? 1 కేజీ ఒక పక్క తూకం వేస్తే నీలో ఉన్న యథార్థత వేస్తే ఎంత తూగుతావు? 10 గ్రాములు, 5 గ్రాములా? అసలు బ్యాలెన్స్ ఉండదా? నీ దేవుడు యథార్థవంతుడు కనుక ఆయన ఎరిగిన నీవు, ఆయన్ని వెంబడిస్తున్న నీవు, ఆయన నమ్ముకున్న నీవు, ఆయన వాక్యం విన్న నీవు నేను ఎలా ఉండాలంట? యథార్థత. యథార్థత అంటే చెప్పండి. యథార్థత అంటే కఠినమైనది ఉన్నది. మరి నువ్వు ఎన్ని చెప్పావు లేనివి? ఎన్ని చెప్పావమ్మా? నిన్ను దేవుడు ఇంకా రాలిపోలే. దేవుని కృప. ఆమేన్. నీకు నాకు ఈ భూమి మీద ఉండకుండా ఒక్క క్షణం పట్టదు, కానీ దేవుని మహాకృప. ఆమేన్, ఆమేన్. కనుక వారిలో ఇష్టలైన వారు ఎవరు అంటే దేవునికి ఇష్టమైన వారు యథార్థవంతులు. నాకు వంట బాగా చేయడం వచ్చండి, ఓకే మంచిది. వంట చేయడం వచ్చు, పాట పాడడం వచ్చు, ప్రార్థన చేయడం వచ్చు, వాక్యం చెప్పడం వచ్చు, నీకు అన్నీ వచ్చు. కానీ నీలో యథార్థత ఎంత ఉంది? నీకు ఎప్పుడు ఏది మ్యాచింగ్ వేసుకోవాలో తెలుసు. టాప్ నుంచి బాటం వరకు క్షమించాలి మీరు, అన్నీ తెలుసు. దేవునికి మంచి మహిమ మంచిదే, కానీ నీలో యథార్థత ఎంత బాబు? ఎంత యథార్థత ఉంటుంది? రెండోదిగా ఎవరు ఇష్టమైన వారంటే హెబ్రీ రాసిన పత్రిక 11:6 ప్రకారము విశ్వాసము గలవారు. ఎవరంట? ఎవరంట? చెప్పండి, ఎవరంట? విశ్వాసం అంటే మరొక 99 సంవత్సరాలు చెప్పినా మనకు అర్థం కాదు. ఎందుకంటే దాని మీద మనసు పెట్టం, ఎందుకంటే మనకు అనవసరం అది సబ్జెక్టు. కానీ ఎవరైనా ఏదైనా అంటే చచ్చిపోయినంత వరకు మరం. నన్ను అంటాడా, నన్ను అంటాదా? ఎంత ధైర్యం, ఎన్ని గుండులు! నువ్వెంత, నీ బ్రతికెంత, నీ స్థితి ఎంత, నీ పరిస్థితి ఎంత? కానీ దేవుని మాటలు కొన్ని 100 సార్లు విన్నా మనకు చెవిని ఎక్కవు, హృదయానికి పట్టవు. ఎవరు చెప్పండి, ఇష్టమైన వారు చెప్పండి? విశ్వాసము గలవారు. అబ్రహాం గారికి ఒక పేరు ఉంది. ఏం పేరు? విశ్వాసులకి తండ్రి. మరి నీ పేరు, నా పేరు? అఫ్కోర్స్ ఈ లోకపరంగా పేరు లేవైనా కానీ దేవునిలో మనకు ఒక పేరు ఉంది. ఏంటి? విశ్వాసి. మన పేరేంటట? మరి ఏది విశ్వాసం? ఎవరాయనకి ఇష్టలంటే పాట పాడిన వారు కాదు, బాగా చదువుకున్న వారు కాదు, తలంతలు కలిగిన వారు కాదు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కాదు,
అన్ని విషయాల్లో ఆరితేరిన వారు కాదు. నీకు చదువు ఉన్నా, చదువు లేకపోయినా, విద్య ఉన్నా, విద్య లేకపోయినా, బలహీనుడివైనా, బలహీనురాలవైనా, ఎవరు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా, నీ ఉన్న స్థితిలోనే నువ్వు విశ్వాసము కలిగిన వ్యక్తివైతే ఆకాశమందున్న దేవుడు నిన్ను చూసి ఇష్టపడే దేవుడు. ఆమేన్. విశ్వాసం అంటే లేనిది ఉన్నట్టుగా. అబ్రహాం ఏం చేశాడు? ఏం చేశాడండి? అబ్రహామా నీకు సంతానం ఇస్తానన్నాడు. ఎప్పుడు అన్నాడు? 75 సంవత్సరాల కంటే ఎప్పుడు వచ్చింది సంతానం? సరే, చనిపోయే ముందు దేవుడు సంతానం ఇచ్చాడు. కానీ అబ్రహాము దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు. నీతో దేవుడు, నాతో దేవుడు ఎన్నోసార్లు మాట్లాడాడు. భయపడకు, దిగులు పడకు, జడీకు, తొందరపడకు, ఆందోళన చెందకు అని ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడి. నీలో విశ్వాసం ఏది? కనుక ఎవరు దేవునికి ఇష్టలంటే చెప్పండి? విశ్వాసం గలవారు. ఇంకా చూస్తే సామెతలు 12:22 రెండో లైన్లో చూస్తే సత్యవర్తునులు ఎవరంట? మీరు తల కిందకి పెట్టొద్దు, నాకు అదే మీకు నాకు వచ్చిన బాధ. అంటే మీకు ఏంటంటే కొద్దిగా కొంచెం కొంచెం కోపం ఎక్కువ అవుతుందని నాకు అర్థమవుతుంది. తప్పదు మరి. ఆమె ఎవరంట? సత్యవర్తులు. నాలుగోదిగా చూస్తే విరిగి నలిగిన మనస్సు. ఏ మనస్సు అంట? నీకే మనస్సు ఉంది? దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే వినయంతో, విధేయతతో, తగ్గింపుతో, దీనత్వముతో దేవుని సన్నిధిలో భయపడాలి. ద్వార విరుచుకుంటూ, కాళ్ళు ఎగరేసుకుంటూ ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఉండకూడదు. అది లోకంలో ఓకే, కానీ దేవుని ఎదుట నువ్వు ఎంత పెద్దోడువైనా, నీకు ఎన్ని ఉన్నా దేవుని ఎదుట తగ్గింపు కలిగి ఉండాలి. విరిగి నలిగిన మనస్సు ఉండాలి. అలాంటి వారే దేవునికి ఇష్టమైన వారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ఆమేన్. కనుక ఇంకా చూస్తే దేవునితో నడిచేవారంటే ఆయనకి ఇష్టలండి. ఎవరిదంట? నేను శ్రీదేవితో నడిసా, భూదేవితో నడిసా, అబ్బాస్తో నడిసా, ఇవి పనికి రావు. దేవునితో నడిచేవారంటే దేవునికి ఇష్టలు. నువ్వెవరితో నడుస్తున్నావు? దేనితో నడుస్తున్నావు? ఎటువైపు నడుస్తున్నావు? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఎవరండి? చెప్పారు కాబట్టి ఓకే, లేకపోతే తెలియదు సార్, మాకెప్పుడు చెప్పారు మీరు? ఎవరండి దేవునితో నడిచారట? 365 రోజులు దేవునితో నడిచాడట. మనము ఆదివారం 1 గంట దేవునితో నడవాలంటే ఆపసాపాలు పడి, ఎండలో నీరసించిపోయి, అలిసిపోయి, ప్రభువా ఎందుకు ఈ ఆదివారం వచ్చింది? అది నాకు దూరం అవునుగాక, దూరం అవునుగాక. ఎన్ని రోజులు నడిచాడటండి? ఎన్ని రోజులంట? 365 రోజులు. అంటే సంవత్సరం పొడవున ఉదయం 6 గంటలకి స్టార్ట్ చేస్తే రాత్రి పడుకున్నంత వరకు నడుస్తూనే ఉన్నాడు. అలా నడిచి మన పాస్టర్ గారు చెప్పినట్టుగా ఒకరోజు దేవునితోనే వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టండి. ఎవరు దేవునికి ఇష్టమైన వారంటే దేవునితో నడిచేవారు ఇష్టమైన వారు. ఇంకెవరు ఇష్టమైన వారంటే ఆయనతో సమయం గడిపేవారు, అనగా ప్రార్థించేవారు దేవునికి ఇష్టమైన వారు. ఎవరంట? టీవీలు 24 గంటలు ఎపిసోడ్ తర్వాత ఎపిసోడు. అదే ఆ టైంలో కరెక్ట్గా అత్త కోడల మధ్య సంఘటనలో కరెంట్ ఆగిపోతే ఎవరైనా పిలిస్తే ఎలుగుబంటిలాగా పడిపోతాం మనం. ఆమె భర్త ఫోన్ చేసినా తీయం. పాస్టర్ గారంటే అసలు తీసి పడేస్తాం, కరివేపాకు తీసినట్టుగా. ఇంకా భర్తకి ఏమి విలువ ఉంది చెప్పండి? ఆపసాపాలు పడి ఎప్పుడో వస్తే ఏంటి చెప్పు, తొందర ఏంటి, అంత తొందర ఏంటి, అన్ని ఫోన్లు చేసావు? ఆమె సీరియల్ చూసి భర్తలు చంపిన భార్యలు లేరా? మీరు ఎవరు కూడా సీరియల్ చూడరు కదా? ఒక్కరి చెప్పరా? చూడరా? మరి సినిమాలు చూస్తారా? సినిమాలు చూడము, సీరియల్ చూడము పాస్టర్ గారు, రిలీజ్ అయినవి మాత్రమే చూస్తామంటారా? ఆమె
ఒకడు నాకు స్టేటస్లో పెట్టాడు, నెంబర్ 1 సినిమా రిలీజ్ అయిందని. ఒరే పోయి నాకే పెట్టావరా అంటే నేను వెళ్ళాలనే లేకపోతే సంఘానికి చెప్పాలనే, ఏంటి వాడి ఉద్దేశం? అలాంటి మహానుభావులు ఉన్నారు, దేవునికి స్తోత్రం. కనుక ఎవరు ఇష్టలు చెప్పండి? ఆయనతో నడిచేవారు ఇష్టలు, ఆయనతో సహవాసం చేసిన వారు ఇష్టలు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు కూడా ఆయనకి ఇష్టలు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎవరి దేవునికి ఇష్టం కాదు అంటే, ఎవరిని చూస్తే దేవుడికి ఇష్టం ఉండదంటే, అబద్ధాలాడు పెదవులు ఆయనకి హేయములు. చూడండి సామెతల గ్రంథం 12:22. సామెతల గ్రంథం 12:22 చదవండి. అబద్ధములాడు పెదవులు యెహోవాకి ఇష్టం లేనివారు, కానీ నువ్వు తెల్లవారి లేస్తే చాలు, చాలా ఈజీగా, చాలా ధైర్యంగా, అసలు ఏమాత్రం బెనకకుండా నువ్వు ఒక విషయం తెలుసా? నువ్వెవరి కూతురివి ఎవరి కొడుకు తెలుసా? అబద్ధాల జనకుడైనటువంటి కూతురివి కొడుకువి. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావంటే మీ తండ్రి ఎవరంటే యెహోవా కాదు, అబద్ధాలు సృష్టించిన వాడు మీ తండ్రి. మీ నోట అబద్ధాలు వస్తున్నాయంటే, దేవునికి ఎవరు ఇష్టం లేదు అంటే, నువ్వు ఒకవేళ పాటలు పాడకపోయినా పర్లేదు, కానుక ఇవ్వకపోయినా పర్లేదు, పెద్ద ప్రసంగం చేయకపోయినా పర్లేదు, ఏమి చేయకపోయినా పర్లేదు, నీకు ఉన్నంతలో సత్యమే మాట్లాడితే అలాంటి వారు దేవునికి ఇష్టం. ఆమేన్. కనుక ఎవరి ఇష్టము లేదు అంటే అబద్ధములాడు దేవునికి ఇష్టలు కాదు. రెండోదిగా వేషధారులు. ఎవరని చెప్పండి? ఇక్కడ చర్చిలు ఎలా ఉంటాం? ఎంతో వినయం, ఎంతో విధేయత, ఎంతో భయభక్తులు. అబ్బా ప్రైజ్ లార్డ్, వందనాలు, స్తోత్రం, స్తుతి, ఆమేన్ ఆమేన్. కానీ ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటుంది, నేను కానీ బైబిల్ పక్కకు పెట్టానో నీ అంతు చూస్తా, నీ బెల్ట్ తీస్తా. ఈ డైలాగులు మనవు కాదా? ఆమేన్. కనుక దేవునికి ఎవరు ఇష్టం లేనివారంటే వేషధారులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడోదిగా చూస్తే భక్తిహీనులు. ప్రసంగి 5:4 ఎవరంట దేవునికి ఇష్టం లేనివారు? భక్తిహీనులు. తర్వాత చూస్తే మతస్థులు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2:16. అంటే పేరు మాత్రం పెట్టుకుంటారు కానీ అలాగ వారు జీవించరు, వారు దేవునికి ఇష్టమైన వారు కారు. తర్వాత చూస్తే గర్వాంధులు, దేవునికి ఇష్టమైన వారు కారు. కనుక ఈ మొట్టమొదట అపోస్తలుడైన పౌలు గారు కొరింథీకి సంఘానికి రాస్తూ, వారిలో అనేకులు దేవునికి ఇష్టలు కానందున అనేకులు నశించిరి అని మొట్టమొదట మాట మనం విన్నాం. కనుక పౌలు గారు ఆ సంఘానికి ఏం తెలియచేస్తున్నాడంటే, మీరు ఎలా ఉండకూడదంటే, దేవునికి ఇష్టం కానివి ఏవైనా ఉంటే వాటిని మనము తొలగించుకోవాలి. వారు అలాగా వారికి ఇష్టమైనవి వారు చేశారు కనుక, దేవుని ఇష్టాన్ని వారు జరిగించలేదు కనుక వారు అనేకులు నశించిపోయారని వాక్యాన్ని మనం చూస్తున్నాం. రెండోదిగా మనం గమనిస్తే అదే కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనము చూస్తే, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతి మనకి దృష్టాంతములుగా ఉన్నవి. రెండోదిగా మనము వారితో పౌలు గారు వారిని గురించినటువంటి సమాచారాన్ని పౌలు గారు ఆ సంఘానికి ఏమని తెలియచేస్తుందంటే, చెడ్డ వాటిని ఆశించారంట. వారు ఏం ఆశించారు చెప్పండి అట? చెడ్డ వాటిని వారు ఆశించారు. దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపించాడు. ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత వారికి దేవుడు తోడుగుండి పాలు తేలు ప్రవహించే దేశానికి వారు నడిపిస్తూ ఉన్నాడు. ఆ తరుణములో వారు బయటకు వచ్చారు కానీ వారి యొక్క మనస్సు, వారి కోరిక మాత్రం ఐగుప్తులో ఉన్నటువంటి వాటి మీదే ఉంది. వారికి దేని మీద ఉందండి? ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు కానీ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ వస్తువుల మీద, ఆహార పదార్థాల మీద, వాటి మీదే వారికి మనస్సు కోరుకుంది. కాబట్టి వారు చెడ్డవి ఆశించి దేవుని దృష్టిలో వారు నశించిపోయినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం. ఇంతకీ వారు ఏం ఆశించారంటే, సంఖ్యాకాండము 1వ అధ్యాయము
11 అధ్యాయము, క్షమించండి, సంఖ్యాకాండం 11 అధ్యాయము 1 నుంచి 6 వచనాలు కనుక మనం చూస్తే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత దేవుడే వారికి తోడుగుండి నడిపిస్తున్న తరుణంలో వారు ఆ ఒకానొక ప్రాంతానికి వచ్చేసరికి దేవుని మీద ఏ విధంగా వారు చూడండి చెడ్డవాటిని వారు ఆశిస్తున్నారు. చూడండి 11 అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. జనులు ఆయాసమును గూర్చి సరుగుచుండగా అది యెహోవాకు వినబడును. యెహోవా అది వినినప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో నొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొర్రపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటుకి తబేర్ అని పేరు పెట్టెను. వారి మధ్య మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలులు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరకాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లిపోయింది. అరే, దేవుడు వారికి తోడుగుండి ఆకాశం నుండి మన్నాను కురిపిస్తుంటే వారు ఏమన్నారు చెప్పండి? ఆ మన్నాను తిని ఏమంటారండి? మాకు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ పదార్థాలే మాకు పదే పదే గుర్తు వస్తున్నాయి, మీరు ఏం ఆహారం అండి ఇది అని వారి ప్రాణాలు ఏమైపోయాట? సొమ్మసిల్లిపోయాయి. అంటే వారిలో ఏముంది? ఎక్కువ మందికి అక్కడున్నటువంటి వాటి మీదే మనసు ఉంది, అక్కడున్న వాటి మీదే వారు ఆశ కలిగి ఉన్నారు. అందుకే 2 పేతురు 2 అధ్యాయం 14 వచనంలో చూస్తే అక్కడ మరి పేతురు గారు తన పత్రిక ముఖంగా ఏ విధంగా రాస్తున్నాడు చూడండి. 2 పేతురు రాసిన పత్రిక 2 అధ్యాయము 14 వచనం చదవండి. అందులో పేతురు గారు ఏంటమ్మా? వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవాడు, అస్థిరులైన మనుషులు మనస్సును మరులు కొలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉన్నారు. అంటే వీరు దేవుని దగ్గరికి వచ్చారు కానీ దేవుని నమ్ముకున్నారు కానీ వారి మనస్సు ఎలా ఉందట? వ్యభిచార చూసి ఆశించి పాపము లేని కన్నులు గలవారు. అంటే వారు శారీరకంగా వారు పాపం చేయనప్పటికీ వారిలో మాత్రము ఆ ఆశ, ఆ కోరికలు అలాగే ఉన్నాయి. అలాంటి వారితో ఈ పేతురు గారు తన పత్రిక ముఖంగా ఏం తెలియచేస్తున్నాడంటే, వారి కోరికల వలన వారి పాప సంబంధమైన కార్యములు చేయకపోయినా వాటి సంబంధమైన కోరికలు వారి జీవితాన్ని కల్మషాన్ని తెస్తున్నాయని ఆ పేతురు గారు తన పత్రిక ముఖంగా తెలియచేస్తూ ఉన్నాడు. రెండోదిగా వారిలో ఉన్నటువంటి చెడ్డవి మీరు ఆశించారు కాబట్టి మీలో చాలామంది నశించిపోయారు, మీరు అలా ఉండకూడదని కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తున్నాడు. మొదటిది ఏంటి చెప్పండి? మొదటిది ఏంటి? మొదటి మాట ఏంటి చెప్పండి అన్న? వెరీ గుడ్, చాలా బాగా చెప్పింది. చప్పట్లు కొట్టండి. మొదటి పాయింట్ ఏంటమ్మా? చెప్పు మోసే. అదేదో 10th క్లాస్ పేపర్ లాగా పక్కోడి వైపు చూస్తే మా తల్లి అదే ఈ సీక్రెట్గా మా ఇల్లు అమ్మి అంటే అమ్మేస్తారు. మీరు క్షమించాలి, మీరు తప్పుగా ఏంటన్నా? అది చూసారా సంఘ పెద్ద అంటే? అది కొట్టండి చాపట్లు, దేవునికి స్తోత్రం. అరే కొట్టండి గట్టిగా. మొదటి విషయం ఏంటి? అది విషయం. దేవునికి ఎక్కువ మంది వారు ఇష్టలుగా లేరు కాబట్టి వారు అరణ్యంలో నశించిపోయారు. రెండో పాయింట్ ఏంటి? చెడ్డవాటి మీద వారికి మనస్సు ఉంది. మరి నీకు దేని మీద మనస్సు ఉంది? అది ప్రశ్న. ఓకే, వెరీ గుడ్. మూడోదిగా చూడండి, మూడోదిగా అదే 7వ వచనం, 10వ అధ్యాయం 7వ వచనం. జనులు తినుటకును తాగుటకును దేనికట?
అయ్యో దేనికి చెప్పండి, మీరు ఏది తిననట్టుగా అసలు మాకు తిందంటే ఏంటి సార్ అన్నట్టు చదువుతాండ్రే. చదవండి అమ్మ దేనికంట. అయ్యో చెప్పండి అమ్మా, చదవండి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండిరి, ఇంకా దేనికంట. ఆ, పాత నిబంధనలో నోవహ కాలంలో చూస్తే అక్కడ జనులు ఎలా ఉన్నారంటే తినటానికి, త్రాగటానికి, ఆడటానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవడానికి. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏసై కాలం అయిపోయిన తర్వాత రాకడ గురించి రాస్తూ నోవహు కాలములో ప్రజలు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆమేన్. మరి మన కాలంలో ఎలా ఉన్నారంటే మీరు ఎక్కడ చూసినా ఇదే బ్యాచ్ కనబడుతుంది. తినటానికి, తాగటానికి, ఆటలాడుకోవడానికి. ఆమేన్. కనుక అలాగ మీరు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది చెప్పండి, దేవునికి ఇష్టలుగా లేనందువల్ల చాలామంది నశించిపోయారు. రెండోదిగా చెడ్డవాటిని మీద మనసు పెట్టుకొని చాలామంది నశించిపోయారు. మూడోదిగా జనులు తినుటకు, త్రాగుటకు, ఆడుటకు ఎక్కువ సమయాన్ని వారు ఉపయోగించారు కనుక వారు నశించిపోయారు. నాలుగోదిగా చూస్తే అదే కంటిన్యూ వచనములో చూస్తే వారు ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండిరి. ఎలా ఉన్నారట వారు? ఎలా ఉన్నారట? నిర్గమకాండం 32 అధ్యాయము 1 నుంచి 14 వచనాలు కనుక మనం చదివితే, మోషే 40 దినాలు దేవుడైన యెహోవాతో మరి మాట్లాడటానికి, ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొండ కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, అహరోను కొంతమంది కూడుకొని ఇక మోసే ఏమైపోయాడో, ఆ దేవుడు ఏమైపోయాడో, కాబట్టి మనకి ఒక దేవుడు, ఒక దేవత ఉండాలని వారిలో ఒక ఆలోచన పుట్టి వారి దగ్గర ఉన్నటువంటి బంగారాలన్నీ కూడా సమకూర్చి ఒక దూడని చేశారు. ఆ దూడ ఇదే మన దేవుడు, మన ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడని వారు విగ్రహారాధన వైపు వారు మళ్ళీపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వారు విగ్రహార్థికులై ఉన్నారు కనుక ఈ నూతన నిబంధనలో ఉన్నటువంటి మనం కూడా ఎలా ఉండకూడదట? విగ్రహారాధన చేసేవారుగా ఉండకూడదు. మనం విగ్రహారాధన చెయ్యము, కానీ విగ్రహారాధన అనగా యేసుకేలు 14 అధ్యాయం 3-4 వచనాలు చూస్తే విగ్రహము అనగా దేవుని కంటే, దేవుణ్ణి ప్రేమించే దానికంటే ఎక్కువ దేనికైతే మనం ప్రాధాన్యత ఇస్తామో దానిని విగ్రహము అంటారు. చెప్పండి ఏంటట? దేవుని స్థానంలో దేవుని కంటే ఎక్కువ దేన్నైతే ప్రేమిస్తావో, దేనికైతే ప్రాధాన్యత ఇస్తావో దానిని విగ్రహముతో బైబిలు పోల్చింది. అంటే మనము విగ్రహారాధన సంబంధమైనటువంటి పరిస్థితి కలిగి లేము, కానీ ఆత్మీయంగా మనం చూస్తే దేవుని కంటే మరి దేనికైనా నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా అది నీ జీవితంలో ఒక విగ్రహమైన సంగతి మనము గ్రహించాలి. అలాంటి విగ్రహారాధన మనలో ఉంటే మనం తొలగించుకోవాలి. లేకపోతే మనం ఏమవుతుంది చెప్పండి? మధ్యలోనే రాలిపోయే ప్రమాదం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే, ప్రార్థన కంటే, వాక్యం కంటే, దేవునితో గడిపే దానికంటే, దేవుని సన్నిధిలో ఉండేదానికంటే నువ్వు ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఒకసారి ఆలోచించి, నీ ఉద్యోగానిక, నీ వ్యాపారానిక, నీ కుటుంబానిక, నీ బంధువులక, నీ స్నేహితులక, నీ శరీర సంబంధమైన వాటికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నావా? ఒకసారి ఆలోచించే. అది విగ్రహమే. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇచ్చి మిగతావన్నీ నువ్వు కలిగి ఉంటే దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఒకవేళ అలా కాకుండా దేవుని కాదని ఆ స్థానంలో దేనికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినా అది విగ్రహమైన సంగతి మనము గ్రహించాలి. వారందరూ ఎలాంటి వారంటే విగ్రహారాధనతో సంబంధమైన వారని బైబిల్ చెప్తుంది. అలాంటిది మీలో ఉండకుండా మీరేం చేయాలట? ఉదాహరణకి ఈరోజు నీకు ఉద్యోగం తీసేస్తామా అన్నారు అనుకోండి. ఉద్యోగానికి వెళ్తావా? ఆదివారం ఆరాధనకు వస్తావా? అంటే నువ్వు మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నావు? ఉద్యోగానికి.
ఆమె పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకోవాలంటే, నువ్వు నిజంగా దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివే, దేవుని ప్రేమించే వ్యక్తి అయితే నువ్వు మొదటి స్థానాన్ని దేవునికే ఇస్తావు. ఒకవేళ వీలు కాలేదు, సరే నీ అవసరం ఉంది, అది ఖచ్చితంగా చేయవలసింది, కానీ నువ్వు సాయంత్రమైన ఉదయమైన ఏదో ఒక సమయాన్ని వీలు చేసుకొని దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతావా? ఉదయం వెళ్తావు, అలిసిపోతావు, ఇంటికి వస్తావు, నీకు ఏం ప్రార్థన, ఏం ఆరాధన, ఏం మందిరానికి వెళ్తాం అన్నంటి తలనొప్పితో మనం ఉంటాం. అది విగ్రహారాధనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక వారిలో ఉన్నటువంటి మరొక చెడ్డ గుణం ఏంటంటే విగ్రహారాధన. ఒకవేళ దేవునికి ఇచ్చే స్థానంలో మరి దేనికి ఇచ్చినా అది విగ్రహారాధనతో సమానం. దాన్ని మనం తొలగించుకోవాలి. ఐదోదిగా చూస్తే వారు వ్యభిచరించారంట. వారు ఏం చేశారట? వ్యభిచరించారు. నూతన నిబంధనలో యేసు ప్రభు వారు అన్నారు, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ వేరొక పురుషుని వేరొక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అది వ్యభిచారంతో సమానం అన్నాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఒక్కొక్కరి మనసులో ఏముందో తెలియదు. బయటికి తెల్లని వస్త్రాలు వేసుకోవచ్చు, బయటికి వందనాలే చెప్పచ్చు, సిస్టర్ అనొచ్చు, బెదర్ అనొచ్చు, లేకపోతే అయ్యగారు అనొచ్చు, అమ్మగారు అనొచ్చు, కానీ లోపల వారి హృదయంలో ఏముందో తెలియదు. అందుకే భక్తుడు అన్నాడు, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి, భయంకరమైన ప్రమాదం, డేంజర్ ఏంటంటే మానవుని యొక్క హృదయం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కనుక వ్యభిచార సంబంధమైనవి మీలో ఉండకూడదు అన్నాడు. బైబిల్లో మనం చూస్తే పాపం చేసిన వాడిని పాతాళం పట్టుకుంటుందట. ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయము నీ పాపం పండే రోజు ఒకరోజు వస్తుంది. ఆ పాపమే నిన్ను ఈడ్చుకుంటూ పాతాళానికి తీసుకెళ్తుంది. ఒకవేళ తెలుసో తెలియకో మనలో ఎవరైనా అలాంటి భావన కలిగి ఉంటే ఇప్పటికైనా మన తప్పును మనము ఒప్పుకొని దేవుని ఎదుట క్షమాపణ పొంది పరిశుద్ధులుగా జీవించడానికి మనము ఇష్టపడాలి. కనుక వారిలో ఏముందట? ఏముందట? వ్యభిచారం ఉంది. మీరు ఎలా ఉన్నారంటే క్షమించండి, సరే దేవునికి మహిమ. కాబట్టి మనలో అది ఉండకూడదు. మొదటిది ఏముండకూడదట? మొదటిది వారిలో ఏముందట? అనేకులు దేవునికి ఇష్టం కానట్టుగా వారు నడుచుకున్నారు. రెండోదిగా చెడ్డ వాటి మీద ఆశపడ్డారు. మూడోదిగా తినటానికి, త్రాగటానికి, ఆడటానికి, మనమైతే పడుకోవడానికి. ఆమె ఎక్కువ సమయం దేనికి ఇస్తాం చెప్పండి? ప్రార్థన ఎంతసేపు చేస్తాం? మా అయితే అరగంట చేస్తే దేవదూత ప్రత్యక్షమైనంత ఫీలింగు. మళ్ళీ పక్కనున్న వాళ్ళు లేపు నన్ను గంటలు గంటలు మోకాల మీద ఉన్నాను అన్నట్టుగా. అదే నిద్ర ఎంత పోతావు? మహానుభావులు అయితే తెల్లవారు 7, 8, ఇంకా మహాతల్లులు అయితే 9 పోయిన కూడా తల్లులు ఉన్నారు. అసలు ఎండ అలా వస్తే వీళ్ళకి నిద్ర ఎలా పడుతుందో. మా నిద్ర మా ఇష్టం సార్, నీకెందుక గొడవ, నీ వాక్యం నువ్వు చెప్పుకోరాదు. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. అందుకే బైబిల్లో ఉంది, ఓ సోమరి ఎంతవరకు పడుకుంటావు సోమరదానా, సోమరోడా, నీకు అసలు నా భాషలో చెప్పలేని బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? ఆమె ఊళ్ళో ఎవరైనా అలా పడుకుంటే పెద్దోళ్ళు తిట్టేవారు. ఇక్కడ భయం లేదు కదా, సిటీ మందంతా. మందంతా ఏంటి? మనల్ని పర్మిషన్ రావాలంటే బెల్ల కొట్టాలి. కొట్టి కొట్టి అలిసిపోతే ఏమ్మా తీయలేదంటే పని చేయలేదు అంటారు కొంతమంది. ఫోన్ ఎందుకు లేపలేదంటే సైలెన్స్లో ఉందంటే గొడవ పోతుంది. ఆమెన్ చెప్పండి. నువ్వు నిజంగా నీ కుటుంబాన్ని కట్టుకునే స్త్రీవైతే, నీ పిల్లల భవిష్యత్తు బంగారంలాగా ఉండాలంటే, నువ్వు కుటుంబం ఐలేసి అని సాగాలంటే, వేకు లేచి 2 చేతులు పైకెత్తి కన్నీరు కారిస్తే నీవు ఏ స్థితిలో ఉన్నా ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజైనా ఒక తీర్మానం చేసుకోండి. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ సామెతలు అన్నాడు, నువ్వు ఒకవేళ అలా ఉంటే వద్దంటే నీ ఇంట్లోకి దారిద్రత వస్తుందట. ఎవరట? కాబట్టి గుర్తుపెట్టుకోండి. నాకు ఆరోగ్యం అండి, నేను యూట్యూబ్లో చూసా, ఫేస్బుక్లో చూసా, డాక్టర్ ఫాలో అవుతుంటే
ఏదో ఒక రోజు బోల్తా పడి బొక్క బోర్ల పడి బే అంటావు. ఆమె మనం వేకుని లేచి దేవుని సన్నిధిలో కనబడటం మనకి ఎంతైనా మేలు. నీ కుమారుడి పక్షమున, నీ కుమార్తె పక్షమున, నీ భర్త పక్షమున, నీ భార్య పక్షమున, నీ పిల్లల పక్షమున చేతులెత్తి ప్రభువా అని నువ్వు చేతులెత్తి దేవుని స్తుతిస్తే ఆ రోజంతా నీకు గొప్ప సంతోషమే, ఆనందమే, దీవెనే, ఆశీర్వాదమే, ఎక్కడికి వెళ్ళినా జయమే, విజయమే. కనుక వారు ఏం చేశారు చెప్పండి? తిన్నుటకు త్రాగుటకు ఓకే, ఆడుటకు అది మూడోది. నాలుగోదేమో విగ్రహారాధన. విగ్రహారాధన అంటే దేవుని కంటే ఎక్కువ ఏం ప్రేమిస్తారు అమ్మాయిలు అయితే? అబ్బాయిలు అయితే ఏం ప్రేమిస్తారు? దేవుణ్ణే ప్రేమిస్తారా? జీసస్ ఐ లవ్ యూ అంటారా? అంటారా? ఫోన్ చూడగానే బుజ్జి ఏమంటారని మీ అది చాటింగ్లో ఇప్పుడు ఎవరు చెప్పర్లేండి. ఆమె దేవుడే ఐ లవ్ యూ దేవా గుడ్ మార్నింగ్ అంటాం మనం. ఏ బన్నీగోడుకు, సన్నీగోడుకు, ఏ డొక్కు డమారంగోడుకు గుడ్ మార్నింగ్, హాయ్, గుడ్ నైట్, బెడ్ నైట్. ఆమె దేవునికి. కాబట్టి మనలో ఏం ఉండకూడదట? విగ్రహారం. అంటే దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి. నువ్వు లేచినా, పడుకున్నా, పని చేసినా, ఎక్కడున్నా నువ్వు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, దేవుని వ్యక్తిగా, దేవుని కుటుంబానిగా చలామణి అయిపోవాలి. ఆమేన్, ఆమేన్. ఐదోదిగా ఏం చేయకూడదట? వ్యభిచరించకూడదు. ఆరోదిగా వారు శోధించారట. ఏం చేశారంటే, మనము మామూలు మన భాష బైబిల్లో చదివితే పరీక్షించారట దేవుణ్ణి. ఏం చేశారంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత అరణ్యంలో దేవుడు ఆహారం ఇచ్చాడు, బండలో నుంచి నీరు రప్పించాడు. వారు వేసుకున్న బట్టలు పాతకెళ్ళలేదు, చెప్పులు అరిగిపోలేదు. వారికి దేవుడు తోడుగుండి పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం గుండి నడిపిస్తుంటే వారు ఒక్కనొక్క సందర్భంలో వచ్చేసరికి ఏమన్నారంటే, సంఖ్యాకాండం 21:4-6 వచనాలు చూస్తే, ఈ సవిసారము లేని ఆహారం మేము తింటామా? ఏమన్నారు చెప్పండి? రుచి లేదు. ఇప్పుడు ఎంతో కష్టపడి వండిన వంటని మీరు అలా అన్నారు అనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది? తినేసావు, కళ్ళు మిటకరించుకొని తిన్నా, తిన్న తర్వాత ఏం వండావులే ఓసే అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది? లెగ్గలో ఏలు పెట్టాలి నేను అనిపిస్తుంది. వాళ్ళ కడుపు చంపుకొని వారికి ఆకలైనా నీకోసం మంచి మంచి తాజాగా వండితే అలా అంటే ఏమి ఇశ్రాయేలు ప్రజలు కూడా తిని ఆవులు తీసి ఏమంటారు చెప్పండి? సవిసార్. ఏమన్నా సార్, ఉదయం మన్నే, ఉదయం ఇడ్లీ, మధ్యాహ్నం ఇడ్లీ, రాత్రికి ఇడ్లీ, మళ్ళీ రేపు ఇడ్లీ, ఏ సాంబార్, ఇది సవిసారం లేదంట. పాస్టర్ గారు, ఎప్పుడు ఇదే వంట వండుతావు నువ్వు? ఒకసారి అది ఇది మార్చకూడదు, చూద్దాము. అమ్మ, ఈ వంట వండడానికి నా తలపేనం తాకు. ఒక్కొక్కసారి నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ మోసేకి వందనాలు ఎలా నడిపించాడు. ఒకళ్ళు అంటారు, పాస్టర్ గారు బాగుంది కానీ ఉప్పు ఎందుకు ఎక్కువ వేయిపించా? నేను ఉప్పు దగ్గర ఉండి, కారం దగ్గర ఉండి, ఆయిల్ ఎక్కువ వేసాడండి, మీరు తెచ్చినట్టున్నారు. అంతా బాగుంది కానీ అన్నం విడివిడిగా లేదు పాస్టర్ గారు. అయితే అది తప్పే. మరి మేడం ఎన్నింటికి వస్తుందంటే టిక్కు టక్కు అనుకొని బైబిల్ పట్టుకొని 10:15 వస్తుంది. మరలా పాటలు నన్ను పాడమంతటి ప్రార్థన అని అక్కడే ఒక 10 నిమిషాలు ఆగి వస్తుంది. కనుక వారు ఏం చేశారట? దేవుణ్ణి శోధించారట. మనం కూడా దేవుణ్ణి చాలాసార్లు శోధిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిగా శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే, ఏం దేవుడండి, ఏం పాస్టర్ అండి, ఏం చర్చి అండి, ఏం వాక్యం అండి, చాలే అని దేవుణ్ణి శోధించే మనుషులుగా మనము ఉన్నామేమో ఒకసారి గమనించాలి. కనుక అలాగ ఉన్నారట. చివరికి మనం చూస్తే వారు శనిగారు. వారు ఏం చేశారట? శనిగారు. మనకి ఇష్టం లేనిది ఏంటి చెప్పండి? మనకి ఇష్టమైంది ఏంటి? సనగడమే.
ఉదయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు సనగడమే. కానీ భయంకరమైన మాట ఏంటంటే వారు అరణ్యములోనే నశించిపోయారట. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇశ్రాయేలు ప్రజల్లో అవి ఉన్నాయి కనుక మీలో ఉన్నట్టయితే తొలగించుకోండి. అవి మీలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే వారిలాగే మీరు కష్టాలు పాలవుతారు, ఇబ్బంది పడతారు, మధ్యలోనే మీరు రాలిపోతారు అని హెచ్చరికతో కూడిన సందేశాన్ని పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియచేస్తున్నాడు. ఆనాడు ఆ సంఘానికి తెలియచేసినటువంటి ఆ మాటలు ఈనాడు ఆత్మస్వరూపైన దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. వారిలో అనేక మంది ఇష్టంగా లేరంట. నువ్వు నిజంగా దేవుడు నిన్ను చూసినప్పుడు, నీ కుటుంబాన్ని చూసినప్పుడు ఇష్టము పుట్టించే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా, జీవిస్తున్నావా? ఒకవేళ జీవించకపోతే ఈరోజైనా ఒక నిర్ణయం తీసుకో. రెండోదిగా వారు మనము ఆలోచన చేస్తే వారు ఏం చేశారట? రెండోదిగా వారు చెడ్డ వారిని ఆశించారు. ఒకవేళ నీవు దేని మీద నీ మనస్సు ఉంది, ఒకవేళ నువ్వు శారీరకంగా పాపం చేయకపోయినా అలాంటి ఆలోచనలు, కోరికలు కలిగి ఉంటే నీవు కూడా పాపం చేసిన వ్యక్తితో సమానమని గుర్తించాలి. మూడోదిగా మనం చూస్తే వారు ఎక్కువగా తినటానికి, త్రాగటానికి, ఆడటానికి ఎక్కువ సమయాన్ని కేటాయించారు. మీరు అలా ఉండకూడదు. నాలుగోదిగా చూస్తే వారు విగ్రహారాధికులుగా ఉన్నారు. మనం అలా ఉండకూడదు. ఐదోదిగా వారు వ్యభిచరించారు. మోయాబు స్త్రీలతో, అన్యులతో వారు పాపం చేశారు. ఆ కారణాన్ని అనేకమైన తెగుళ్ళ చేత వారు నశించిపోయినట్లుగా వాక్యం మనకు తెలియచేస్తుంది. ఆరోదిగా మనం చూస్తే చెప్పండి, వారు శోధించారు దేవుణ్ణి. ఏడోదిగా శనిగారు, దేవుని మీదే శనిగారు. ఒకవేళ అలాంటి స్వభావం మనలో ఉంటే తొలగించుకొని దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా జీవిస్తే దేవుడు ఆ వాగ్దానం చేసిన దేశాన్ని స్వతంత్రించుకోవడమే కాకుండా ఈ భూమి మీద వారిని పోషించి నడిపించినట్టుగా మనకు కూడా పగల మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభం ఉండి ఈ లోకమనే అరణ్యములు మనల్ని పోషించి అద్దరికి చేరడానికి దేవుడు కృప ఇస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికి కూడా కలుగు చేయను గాక. మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.